హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్త్రీలలో సహజంగా ఉన్మాదాన్ని మనం చూస్తూనే ఉంటాము. అయితే వీరు ఉన్మాదంతో ఏం చేస్తున్నారనేది వారికి అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఇది ఒక మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్గా కూడా మనం చెప్పవచ్చును. అయితే ఇది వారి మైండ్లో ఉన్నటువంటి కొన్ని రకాలైన హార్మోన్స్ అతిగా రిలీజ్ అవ్వడం వల్ల వీరు ఇలా ఉన్మాదంతో ప్రవర్తిస్తూ ఉంటారు. కొట్టడము, తిట్టడము, లేదంటే ఎక్కువగా గీరడము అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక సంభోగ సమయంలో అయితే మాత్రం వీరి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. వారికి నచ్చితే ఒక రకంగా ఉంటుంది, నచ్చకపోతే ఒక రకంగా ఉంటుంది. పక్కన ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలు కానీ, ఇష్టాల మీద వాళ్ళకు అసలుకి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలనే ఆలోచన ఉండదు. వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడమే వారి యొక్క మెయిన్ ఉద్దేశంగా పెట్టుకుంటారు. ఇది కంప్లీట్గా నెగిటివ్ థింగ్స్ని మాత్రమే వాళ్ళ మైండ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి దాన్ని కొంత హిస్టీరియా కింద కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. అయితే దీన్ని సెట్ చేయడానికి ఆయుర్వేదంలో చాలా రకాలుగా మూలికలు కానివ్వండి, లేదంటే మందులు కానీ ఉన్నాయి. ఇంగ్లీష్ మెడిసిన్స్ తోటి దీని యొక్క ప్రభావం ఎక్కువగా చూపించకపోయినా నాటు మందుల ద్వారా దీని యొక్క ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది కూడా ఇది వాడి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా దీనికి కావాల్సిన కారణాలు ఏంటంటే, వాళ్ళ మైండ్ సెట్ అనేది సెట్ చేయడానికి కావాల్సిన ప్రశాంతత కానివ్వండి, మాటలు కానివ్వండి, ప్రేమతో ఉండడం కానివ్వండి చాలా అవసరం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయడం కోసం ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ చిట్కాని కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా వారి ఉన్నటువంటి మైండ్లో ఉన్నటువంటి హార్మోన్స్ అనేటివి కంట్రోల్లోకి రావడమే కాకుండా చక్కని ప్రశాంతమైనటువంటి మాట తరాన్ని కూడా వారు పొందుతారు. లేదు అంటే వారు ప్రతిదానికి చీటికి మాటికి అల్లరి చేయడము, అరవడము, ఏడవడము, గీరడము, సో వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటిని కంట్రోల్ చేసే ఒకే చిట్కా ఇప్పుడు నేను చెప్పబోయేది. ఆ చిట్కా ఏంటి అంటే సరస్వతి ఆకులు. ఈ సరస్వతి ఆకుల గురించి దాదాపుగా చాలా మందికి తెలుసు. చాలా రకాలైనటువంటి మందులలో దీన్ని వాడుతూ ఉంటారు. ఈ ఆకులు కొంచెం దొరకడం రేరే అయినప్పటికీ కూడా వీటిని సంపాదించవచ్చును, పెద్ద కష్టమేం కాదు. ఈ ఆకులను తీసుకొని వచ్చి ఎండలో ఎండబెట్టిన తర్వాత దీన్ని పొడిలాగా చేసుకోవాలి. ఓకే, ఇలా చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉన్న వారికి మార్కెట్లో సరస్వతి ఆకుల చూర్ణం అని కూడా లభిస్తుంది. కొంచెం కష్టపడి ప్రయత్నించండి. మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని అడగద్దు. సో స్టోర్లలో కానివ్వండి, ఆన్లైన్లో కానీ దీన్ని మీరు సంపాదించవచ్చు. లేదు అని అంటే మామూలుగా పొలాలలో, గట్లలో నీరు ఎక్కువగా ఉన్న చోట్ల ఈ సరస్వతి ఆకులు గుర్తించడం ఎలా అంటే తామర ఆకులు లాగానే ఉంటుంది, కానీ చిన్నగా ఉంటాయి. సో అలా ఆకులను తీసుకొని వచ్చి ఎండలో పెట్టి పొడిలాగా చేసుకోవాలి. దీంతోపాటు చెంగల్వ కోస్టు, ఈ చెంగల్వ కోస్టు ఆకులకు కూడా చూర్ణం ఉంటుంది. వీటిని కూడా తీసుకొని వచ్చి ఎండబెట్టి చూర్ణంలా చేసుకోవచ్చు. లేదు అని అంటే వీటి చూర్ణం డైరెక్ట్గా మనకు మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. జటామాన్సి అని కూడా లభిస్తుంది మనకు. సో ఇందులో ఈ రెండింటిని అంటే ఈ సరస్వతి ఆకుల చూర్ణము, అంతేకాదు దాంతోపాటుగా జటామాన్సి, ఈ రెండింటిని కనుక మీరు సంపాదించినట్లయితే వారి యొక్క ఈ పూర్తి వ్యాధిని మనం కంట్రోల్ చేయవచ్చు. అయితే ఎలా వాడాలి అంటే ఈ రెండింటిని ఒక అర స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఓకేనా, సరస్వతి ఆకుల చూర్ణమును మాన్సి ఉంది కదా, ఈ రెండిటి యొక్క చూర్ణాన్ని అర స్పూన్ తీసుకొని దీనిలో కొద్దిగా నెయ్యి కలుపుకోవాలి. అలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పరికడుపున కనుక తీసుకున్నట్లయితే వారి యొక్క హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడమే కాకుండా శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మంచి అద్భుతమైనటువంటి మేధాశక్తిని కూడా ఇస్తుంది. ఎక్కువగా చిన్నపిల్లలకు ఈ సరస్వతి చూర్ణం వాడించడం వలన మంచి ఫలితాలు, మంచి తెలివితేటలు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ చూర్ణాన్ని మీరు ఖచ్చితంగా 30 నుంచి 45 రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం తీసుకున్నట్లయితే వీరి యొక్క అంటే ఈ కంట్రోలింగ్ లేకుండా ఏదైతే బిహేవ్ చేస్తూ ఉంటారో అలాంటి పని నుంచి వాళ్ళని పూర్తిగా విముక్తిని పొందవచ్చును. అంతేకాకుండా చాలా చక్కటి పీస్ మెంటాలిటీ కూడా వారికి కలుగుతుంది. ఇక అరవడాలు, కొరకడాలు, గీరడాలు అలాంటి అన్నీ కూడా వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.